ఒక కస్టమర్ ఏంటి బ్రో గూగుల్లో మీ షాప్ కి రేటింగ్ 3 స్టార్ ఉంది కానీ ఇక్కడేమో ఇంతమంది కస్టమర్లు ఉన్నారు అని అడిగారు. 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ ఇన్ 5 months లో డే 62 డే 63 ఇది. ప్రతిసారి మీ షాప్ లో అంటే పాజిటివ్స్ చెప్తున్నావు నెగిటివ్స్ చెప్పరా అని అడుగుతున్నారు చాలా మంది కస్టమర్లు. ఆ నెగిటివ్స్ అంటే వీడియోలో చూద్దాం. ఫస్ట్ గా అందరూ అడిగే క్వశ్చన్ వచ్చి మీ షాప్ లో ప్రైజెస్ చాలా ఎక్కువ అని. నేను బ్యాంబూస్ ఒడిస్సా నుంచి తెప్పిస్తున్నాను, అక్కడ నుంచి బ్యాంబూస్ తెప్పించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, బ్యాంబూస్ తిరుపతికి వచ్చాక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఆటో ఖర్చు, బ్యాంబూస్ ఇంటికి వచ్చాక వాటిని 24/7 ఏసీలో ఉంచాలి లేదంటే గ్రీనిష్ పోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటికంటే పెద్ద టాస్క్ వచ్చి నేను ఒక 100 బ్యాంబూస్ తెప్పిస్తే అందులో 8-9 బ్యాంబూస్ అన్నా చీలిపోతాయి. అవన్నీ వేస్టే నాకు. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అంత ప్రైజెస్ పెట్టాను. అందరూ అనుకున్నట్టు ఫుడ్ బిజినెస్ లో 50% మార్జిన్ ఉంటుంది కదా, ఈ బిజినెస్ లో కూడా 50% మార్జిన్ ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నాకు ఈ బిజినెస్ లో 20-25% మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. ఈ రోజు ఒక కస్టమర్ మీ షాప్ కి గూగుల్లో 3 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంది, మరి ఇక్కడేమో ఇంతమంది జనాలు ఉన్నారు ఎలా బ్రో అని అడిగారు. నేను చెప్తుంది ఏంటంటే నా ఫుడ్ ఐటమ్ అందరికీ నచ్చాలని రూల్ లేదు. నా ఫుడ్ ఐటమ్స్ 90% కస్టమర్స్ కి నచ్చితే 10% కస్టమర్స్ కి నచ్చకపోవచ్చు. దానికి నేనేం చేయలేను. ఆ 10% కస్టమర్స్ వెళ్లి గూగుల్లో నెగిటివ్ రివ్యూ ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు నా బిజినెస్ ఇంతవరకు ఏ రోజు డల్ అయ్యింది లేదు.